ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్కారం భక్తులారా. మహాదేవ్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ వీడియో మీ వరకు రావడానికి కారణం యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలో మీరు ఇది చూస్తున్నారు అంటే మహాదేవుని సంకల్పమే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలాలు కాదు. ఇది వృశ్చిక రాశివారి జీవితాన్ని పూర్తిగా మార్చే కాలం గురించి. 2025 డిసెంబర్ 19, 20, 21, 22 ఈ 4 రోజులు మీ జీవితంలో ఏదో జరుగుతుందన్న సంకేతాలు ఇప్పటికే మొదలయ్యాయి. మీరు ఇప్పటివరకు చాలా భరించారు. ఎవరికీ చెప్పుకోలేని బాధలు, నమ్మిన వాళ్లనుంచి వచ్చిన మోసాలు, ఎంతో కష్టపడి చేసిన ప్రయత్నాలకు ఫలితం రాకపోవడం, లోపల ఎంత గట్టిగా ఉన్నా బయట మాత్రం ఒంటరిగా అనిపించిన క్షణాలు. మీరు అనుకుంటూ ఉండవచ్చు, నా జీవితం ఇలానే ఉంటుందా? నాకు మార్పు రావాలంటే ఎప్పుడు? నా కర్మ ఎందుకు ఇలా ఉంది అని. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయమే ఇది. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి విషయం ఎంతోమంది నిపుణుల నుంచి సేకరించిన లోతైన జ్యోతిష్య విశ్లేషణ ఆధారంగా. ఇది ఊహ కాదు, ఇది భయం చూపే జ్యోతిష్యం కాదు, ఇది నిజాన్ని చెప్పే అస్త్రం. 100% అస్ట్రాలజర్ ప్రెడిక్షన్. వృశ్చిక రాశివారి జీవితంలో ఏది నిలుస్తుంది, ఏది పోతుంది, ఎవరు మీతో ఉంటారు, ఎవరు దూరమవుతారు, ఏ నిర్ణయం మీ భవిష్యత్తును మారుస్తుంది అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోను మధ్యలో ఆపకుండా ఒంటరిగా, శాంతిగా, పూర్తిగా చూడండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే మహాదేవుడు ఇచ్చే సందేశం పూర్తిగా అర్థమవుతుంది. ఓం నమః శివాయ. ఈ 4 రోజులు వృశ్చిక రాశి జీవితాన్ని ఎందుకు కదిలిస్తాయి? 2025 డిసెంబర్ 19 నుంచి 22 వరకు వృశ్చిక రాశివారి జీవితంలో ఒక అంతర్గత కదలిక మొదలవుతుంది. ఇది బయటకు పెద్దగా కనిపించకపోయినా లోపల మాత్రం గట్టిగా పనిచేస్తుంది. గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన ఆలస్యాలు, ఆగిపోయిన పనులు, అర్థంకాని పరిస్థితులు ఇప్పుడు ఒక్కొక్కటిగా స్పష్టతకు వస్తాయి. మీరు చేసిన ప్రయత్నాలు వృధా కాలేదని ఈ రోజుల్లోనే అర్థమవుతుంది. ఈ కాలంలో జరిగే చిన్న సంఘటన కూడా మీ ఆలోచనా విధానాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు ఇప్పటివరకు తీసుకోలేకపోయిన నిర్ణయాలు ఇప్పుడు తప్పనిసరిగా ఎదురవుతాయి. ఈ 4 రోజులు మీ జీవితానికి ఒక మలుపులాంటివి. మీరు ఎలా స్పందిస్తారన్నదే రాబోయే దశను నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి ద్వారా అనుకోని నిజం బయటపడే సంకేతం. ఈ కాలంలో వృశ్చిక రాశివారి జీవితంలో ఒక వ్యక్తి పాత్ర చాలా కీలకంగా మారుతుంది. ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరైన వారై ఉండవచ్చు, లేదా చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి మాటలు లేదా చర్యల ద్వారా ఒక నిజం బయటపడుతుంది. ఆ నిజం మీకు మొదట బాధ కలిగించవచ్చు, కానీ అదే నిజం మీకు కావాల్సిన మేల్కొలుపును ఇస్తుంది. ఎవరిమీద మీరు ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారో, ఎవరు నిజంగా మీ వెంటే ఉన్నారో అర్థమవుతుంది. ఈ ఒక్క విషయం మీ సంబంధాలన్నింటినీ కొత్త కోణంలో చూడేలా చేస్తుంది. ఈ వ్యక్తిని తక్కువ అంచనా వేయకండి. వారి ద్వారా వచ్చే సందేశం మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. లోపల దాచిన బాధకు ముగింపు వచ్చే సమయం. వృశ్చిక రాశివారు తమ బాధను బయటకు చెప్పకుండా మౌనంగా భరిస్తారు. ఎవరికీ కనిపించకుండా లోపలే అన్నీ దాచుకుంటారు. గత కొంతకాలంగా మీరు అనుభవించిన మానసిక భారము, అన్యాయం జరిగిన భావన, మాట్లాడలేని బాధలు ఇప్పుడు తక్కువ కావడం మొదలవుతుంది. ఈ 4 రోజుల్లో మీరు మీలోనే ఒక ఉపశమనం అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మీద మీ మనసు తేలికపడుతుంది. గతాన్ని పూర్తిగా మరిచిపోలేకపోయినా అది ఇక మీపై ఆధిపత్యం చెలాయించదు. మీరు మళ్లీ మీలోని బలాన్ని గుర్తిస్తారు. ఇది మీకు ఒక కొత్త శ్వాసలాంటిది. మౌనంగా చేసిన ప్రయత్నాలకు గుర్తింపు రావడం. వృశ్చిక రాశివారు ఎక్కువగా మాట్లాడకుండా పనిచేస్తారు. చేసిన సహాయం, చేసిన కష్టం గురించి గొప్పగా చెప్పుకోరు. కాని ఈ కాలంలో మీరు మౌనంగా చేసిన ప్రయత్నాలు గుర్తింపుకు వస్తాయి. ఎవరో ఒకరు మీ విలువను గుర్తిస్తారు.
అది ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, లేదా వ్యక్తిగత సంబంధాల్లో కావచ్చు. మీరు చేసిన త్యాగాలు, చూపిన ఓర్పు ఇప్పుడు ఫలితంగా మారుతుంది. ఇది ఒక ప్రశంసగా కాకుండా ఒక అవకాశంగా కూడా మారవచ్చు. ఈ గుర్తింపు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు సరైన దారిలోనే ఉన్నారని ఇది నిరూపిస్తుంది. వాయిదా వేసిన నిర్ణయం ఇప్పుడు తప్పనిసరి అవుతుంది. చాలా కాలంగా మీరు ఒక నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. అది ఉద్యోగం కావచ్చు, సంబంధం కావచ్చు, లేదా వ్యక్తిగత మార్పు కావచ్చు. కాని ఈ 4 రోజుల్లో ఆ విషయం మళ్లీ మీ ముందుకు వస్తుంది. ఈసారి దాన్ని తప్పించుకోవడం సాధ్యం కాదు. మొదట భయం అనిపించినా లోపల నుంచి ఒక బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. ఇది సులభమైన మార్గం కాకపోయినా సరైన మార్గమవుతుంది. ఈ నిర్ణయం తర్వాత మీలోనే ఒక తృప్తి కలుగుతుంది. ఎందుకంటే మీరు మీ నిజానికి దగ్గరగా అడుగువేస్తారు. డబ్బు విషయంలో దాగిన మార్గం ఒక్కసారిగా తెరుచుకోవడం. వృశ్చిక రాశివారు గత కొంతకాలంగా ఆర్థిక విషయాల్లో ఒత్తిడిని అనుభవించారు. ఎంత సంపాదించినా సరిపోవడం లేదన్న భావన, నిలవని డబ్బు, ఆగిపోయిన చెల్లింపులు మీ మనసులో ఆందోళన పెంచాయి. ఈ 4 రోజుల్లో ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది. ఒక్కసారిగా పెద్ద లాభాలు కాకపోయినా డబ్బు ఎలా నిలవాలనే ఆలోచన మీలో స్పష్టంగా వస్తుంది. మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఉపయోగపడతాయి. ఆర్థికంగా ఒక చిన్న అవకాశం కనిపించినా అది భవిష్యత్తులో పెద్ద మార్గానికి దారితీసే సూచనగా ఉంటుంది. ఈ సమయంలో ఖర్చులపై జాగ్రత్త పెడితే స్థిరత్వం వైపు అడుగు వేయగలుగుతారు. ఉద్యోగంలో మాటలు కాదు, పనితనం మాట్లాడే దశ. ఉద్యోగం చేస్తున్న వృశ్చిక రాశివారికి ఈ కాలం ఒక పరీక్షలాంటిది. మీరు చేసిన పని, చూపిన నిబద్ధత ఇప్పుడు గమనించబడుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీ పనితనం మీ తరఫున మాట్లాడుతుంది. కొందరికి అదనపు బాధ్యతలు రావచ్చు, మరికొందరికి మీ పాత్రపై స్పష్టత పెరుగుతుంది. ఇది మొదట ఒత్తిడిలా అనిపించినా దీని వెనుక ఎదుగుదల దాగి ఉంది. కార్యాలయంలో అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మీకు మేలు చేస్తుంది. మీమీద మీకు నమ్మకం ఉంటే ఈ దశను విజయంగా మార్చుకోవచ్చు. వ్యాపారంలో నమ్మకానికి పరీక్ష వచ్చే క్షణం. వ్యాపారం చేసే వృశ్చిక రాశివారికి ఈ రోజులు ఒక ముఖ్యమైన పరీక్షను తీసుకువస్తాయి. కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలు లేదా పెట్టుబడుల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో ఎవరి మాటలు నమ్మాలి, ఎవరి మాటలను జాగ్రత్తగా వినాలి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే నష్టం జరిగే అవకాశముంది. కాని ఓర్పుతో, లోతుగా ఆలోచించి ముందుకు వెళ్తే లాభం ఉంటుంది. ఈ దశ మీ వ్యాపారానికి భవిష్యత్తు దిశను నిర్ణయిస్తుంది. ప్రేమలో నిజమైన భావాలు బయటపడే కాలం. ప్రేమ సంబంధాల్లో ఉన్న వృశ్చిక రాశివారికి ఈ కాలం చాలా కీలకం. ఇప్పటివరకు చెప్పలేని మాటలు, దాచిపెట్టిన భావాలు ఇప్పుడు బయటపడతాయి. ఈ నిజాలు కొన్ని సందర్భాల్లో బాధ కలిగించినా అవే మీకు స్పష్టతనిస్తాయి. సంబంధం నిజమైనదైతే మరింత బలపడుతుంది, లేదంటే ముందుకు సాగాల్సిన దారి కనిపిస్తుంది. ప్రేమలో అనుమానాలు, అపోహలు తొలగిపోతాయి. మీరు మీ మనసు చెప్పిన మాట వినడం చాలా ముఖ్యం. ఇది మీ భావోద్వేగ స్థిరత్వానికి అవసరమైన దశ. సంబంధాల్లో దూరం తగ్గి స్పష్టత రావడం. గతంలో ఏర్పడిన అపార్థాలు, మాటల వల్ల వచ్చిన దూరం ఇప్పుడు తగ్గే సూచనలు కనిపిస్తాయి. వృశ్చిక రాశివారు సాధారణంగా లోపలే అన్ని దాచుకుంటారు. కాని ఈ కాలంలో ఒక నిజమైన సంభాషణ జరిగే అవకాశం ఉంది. ఆ సంభాషణ బంధాలను మళ్లీ దగ్గర చేస్తుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా జీవన భాగస్వామితో మీ సంబంధం కొత్తగా ప్రారంభమైనట్టుగా అనిపిస్తుంది. మీరు చెప్పే ప్రతి మాటలో నిజాయితీ ఉంటే సంబంధాలు మరింత బలపడతాయి. ఇది మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మానసిక భారాలు తగ్గి ఆలోచనల్లో స్పష్టత రావడం. వృశ్చిక రాశివారు చాలా కాలంగా లోపలే అనేక విషయాలను మోస్తూ వచ్చారు. బయటకు చెప్పలేని బాధలు, ఎవరికీ అర్థం కాని ఆలోచనలు మీ మనస్సును అలసటకు గురిచేశాయి. ఈ రోజుల్లో ఆ భారాలు నెమ్మదిగా తగ్గే సూచనలు కనిపిస్తాయి. మీరు ఒంటరిగా ఉండాలనుకునే క్షణాలు పెరుగుతాయి. ఆ ఒంటరితనం బాధ కాదు, అది మీ ఆలోచనలను సర్దుకునే సమయం. గతంలో చేసిన తప్పులు, తీసుకున్న నిర్ణయాలపై స్పష్టత వస్తుంది. ఇకపై ఏ దిశగా వెళ్లాలో మీకే అర్థమయ్యే స్థితి వస్తుంది. ఈ మానసిక స్పష్టత మీ జీవితానికి కొత్త మలుపు తీసుకొస్తుంది. ఆరోగ్యంలో చిన్న సంకేతాలు, పెద్ద హెచ్చరికలు. ఆరోగ్య విషయాల్లో వృశ్చిక రాశివారు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్ద సమస్యలు కాకపోయినా చిన్న చిన్న లక్షణాలు కనిపించవచ్చు. అలసట, నిద్రలేమి,
తల బరువుగా అనిపించడం వంటి సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి మీ శరీరమిస్తున్న హెచ్చరికలుగా భావించాలి. పని ఒత్తిడిని కొంచెం తగ్గించి మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆహారపు అలవాట్లలో మార్పులు చేస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది. మీ ఆరోగ్యం మీద మీరు చూపించే శ్రద్ధ మీ భవిష్యత్తు మీద ప్రభావం చూపుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి నిర్ణయాలు తీసుకోవాల్సిన దశ. ఈ రోజుల్లో కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు మీ మీద ఎక్కువవుతాయి. ఇంట్లో ఎవరో ఒకరి విషయంలో మీరు ముందుకు వచ్చి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మొదట భారంగా అనిపించినా మీలోని బాధ్యతాభావం బయటకు వస్తుంది. కుటుంబ సభ్యులు మీ మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఉపయోగపడేలా ఉంటాయి. ఈ సమయంలో భావోద్వేగాలకు లోనవ్వకుండా సమతూకంతో ఆలోచిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. కుటుంబంలో మీ విలువ మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనల వైపు మనసు మళ్లడం. వృశ్చిక రాశివారి మనసు ఈ కాలంలో భౌతిక విషయాల కంటే లోతైన అర్థాల వైపు మళ్లుతుంది. జీవితంలో జరుగుతున్న సంఘటనలకు కారణాలేమిటి అనే ప్రశ్నలు మీలో ఉత్పన్నమవుతాయి. దేవుడిపై నమ్మకం పెరుగుతుంది. పూజ, జపం లేదా నిశ్శబ్దంగా ధ్యానం చేయాలనే కోరిక కలుగుతుంది. ఇది మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. గతంలో జరిగిన బాధాకర అనుభవాలు కూడా ఒక అర్థం ఉన్నట్లుగా అనిపిస్తాయి. ఆధ్యాత్మికత మీకు ఒక దారి చూపించే వెలుగులా మారుతుంది. భవిష్యత్తు దిశపై నిర్ణయం తీసుకునే సమయం. ఇప్పటివరకు వృశ్చిక రాశివారు జీవితం ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈ కాలంలో భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైన ఆలోచన ఏర్పడుతుంది. మీరు ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, ఏదాన్ని వదిలేయాలి అనే నిర్ణయం తీసుకునే ధైర్యం వస్తుంది. ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు, కానీ మనసులో ఒక బలమైన సంకల్పం ఏర్పడుతుంది. ఆ సంకల్పమే మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. మీరు తీసుకునే ఈ నిర్ణయం రాబోయే నెలల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. భయాల నుంచి బయటపడే మానసిక మార్పు. వృశ్చిక రాశివారు చాలా కాలంగా కొన్ని అంతర్గత భయాలతో జీవిస్తున్నారు. ఇది బయటకు కనిపించదు కానీ లోపల మాత్రం మిమ్మల్ని మెల్లగా బలహీనులను చేస్తూ ఉంటుంది. తప్పు నిర్ణయం తీసుకుంటానేమో అన్న భయం, భవిష్యత్తు అనిశ్చితిపై ఆందోళన, ఒక్కసారిగా అన్నీ కోల్పోతానేమో అన్న భావన, ఇవన్నీ మీ మనసును కుదిపేశాయి. కాని ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. మీలోని ధైర్యం నెమ్మదిగా బయటకు వస్తుంది. భయపడకుండా ఒక అడుగు ముందుకు వేయాలనే ఆలోచన కలుగుతుంది. మీరు భయపడిన విషయాలనే ఇప్పుడు ఎదుర్కొనే స్థితికి వస్తారు. ఇది మీ జీవితంలో నిజమైన మానసిక విజయం. గత తప్పుల నుంచి వచ్చిన బుద్ధి మీకు బలం అవుతుంది. గతంలో చేసిన కొన్ని తప్పులు ఇప్పటికీ మీ మనసులో తిరుగుతూనే ఉన్నాయి. అప్పట్లో తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టం జరిగింది అన్న భావన మీలో ఉండొచ్చు. కాని ఈ కాలంలో ఆ దృష్టికోణం మారుతుంది. అవే తప్పులు ఇప్పుడు మీకు పాఠాలుగా మారతాయి. మీరు అప్పట్లో బలహీనంగా లేరు, పరిస్థితుల ప్రభావంలో ఉన్నారు అనే నిజం అర్థమవుతుంది. ఈ అవగాహన మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇకపై మీరు అదే తప్పులను చెయ్యరు. మీ నిర్ణయాల్లో లోతు, స్థిరత్వం పెరుగుతుంది. గతం మీకు భారంగా కాకుండా బలంగా మారుతుంది. సంబంధాల్లో నిజమైన ముఖాలు బయటపడే సమయం. ఈ రోజుల్లో వృశ్చిక రాశివారి జీవితంలో సంబంధాలకు సంబంధించిన కొన్ని నిజాలు బయటపడతాయి. ఎవరు నిజంగా మీతో ఉన్నారు, ఎవరు అవసరానికి మాత్రమే దగ్గరగా ఉన్నారు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఇది కొంత బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తుంది. మీరు అందంగా నమ్మిన వ్యక్తుల నుంచి దూరం కావాల్సిన పరిస్థితి రావచ్చు. అదే సమయంలో మీరు ఊహించని వ్యక్తి మీకు మద్దతుగా నిలబడతాడు. ఈ అనుభవాలు మీకు సంబంధాల విలువను నేర్పిస్తాయి. ఇకపై మీరు మీ మనసుకు శాంతి ఇచ్చే వ్యక్తులకే ప్రాధాన్యమిస్తారు. ఆర్థికంగా స్థిరత్వం దిశగా అడుగులు. వృశ్చిక రాశివారికి ఆర్థిక విషయాల్లో ఈ కాలం ఒక మార్పు దశ. ఒక్కసారిగా పెద్ద సంపాదన రాకపోయినా డబ్బు నిలకడగా ఉండే మార్గాలు కనిపిస్తాయి. అవసరం లేని ఖర్చులు తగ్గుతాయి. మీరు చేసే ప్రతి ఆర్థిక నిర్ణయం ఆలోచనతో ఉంటుంది. గతంలో జరిగిన నష్టాల నుంచి కోలుకునే అవకాశాలు వస్తాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం లేదా చిన్న కాని స్థిరమైన ఆదాయ మార్గం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఈ ఆర్థిక క్రమశిక్షణ మీ భవిష్యత్తుకు భద్రతను ఇస్తుంది. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సంకేతాలు. ఇది వృశ్చిక రాశివారి జీవితంలో ముగింపుల కాలం కాదు, ఆరంభాల కాలం. పాత బాధలు, పాత అపోహలు, పాత భయాలు నెమ్మదిగా వెనుకపడతాయి. మీ ఆలోచనా విధానం పూర్తిగా మారుతుంది. ఇకపై మీ విలువను మీరు తక్కువగా అంచనా వెయ్యరు. మీకు నచ్చని పరిస్థితుల్లో మౌనంగా ఉండకుండా స్పష్టంగా మాట్లాడే ధైర్యం వస్తుంది. మీరు మీ జీవితాన్ని మీ నియంత్రణలోకి తీసుకుంటారు. ఇది ఒక్కరోజు మార్పు కాదు, కానీ మీ జీవితానికి కొత్త అధ్యాయం మొదలైనట్టే.
ఓం నమఃశివాయ. ఇంతవరకు మీరీ వీడియోను చూసుంటే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా అనిపించుంటుంది. ఇది సాధారణ రాశిఫలాలు కాదు అని. వృశ్చిక రాశివారి జీవితంలో ఈ రోజులు పరీక్షల ముగింపు దశ. మీరు ఎదుర్కొన్న బాధలు వృధా కావు. మీరు కన్నీళ్లతో గడిపిన రాత్రులు లెక్కలోకి తీసుకోబడ్డాయి. మహాదేవుడెప్పుడూ ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం మాత్రం చెయ్యడు. మీ జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళాలి, ఏ బంధం నిలవాలి, ఏది ముగియాలి, ఇవన్నీ ఇప్పుడు స్పష్టమవుతున్నాయి. మీరు ఇకపై మీ విలువను తక్కువగా అంచనా వెయ్యరు. మీ మనసును అర్థం చేసుకోని వారిని పట్టుకుని ఉండరు. మీ భవిష్యత్తును భయంతో కాకుండా ధైర్యంతో చూస్తారు. ఇది ఒక్కరాశి ఫలితం కాదు. ఇది ఒక హెచ్చరిక. ఇది ఒక దారిచూపు. ఇది మహాదేవుడు మీకిచ్చిన సంకేతం. మీరు నిజంగా మార్పు కోరుకుంటే మీ మనసులో ఒక ప్రశ్న పెట్టుకోండి. నేను ఇప్పటివరకు నిశ్శబ్దంగా భరించిందే చాలదా అని. ఆ సమాధానం మీలోనుంచే వస్తుంది. ఈ వీడియో మీ మనసుకు తాకి ఉంటే, ఇది మీ జీవితానికి అర్థం చెప్పినట్టుగా అనిపిస్తే మళ్ళీ మళ్ళీ చూడండి, ఆలోచించండి, నిశ్శబ్దంగా మహాదేవుణ్ణి స్మరించండి. ఎందుకంటే శివుడు మాటలతో కాదు, పరిస్థితులతో మార్పు తీసుకొస్తాడు. ఓం నమఃశివాయ. ఓం నమఃశివాయ. ఓం నమఃశివాయ.